హీరోగ్లిఫిక్స్ అనేవాళ్ళు. మట్టి గోడల మీద చిన్న చిన్న గీతలు గీసేవాళ్ళు. ఒక 50 గొర్రెలు ఉంటే ఒక గొర్రెల కాపరికి ఆ 50 గొర్రెలు లోపలికి వెళ్ళాయా లేదా, మళ్ళీ ఉదయాన్నే 50 గొర్రెలు బయటకు వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒక్కొక్క గొర్రె లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గీత గీసేవాడు. ఆ గీతలన్నీ సరిపోల్చుకుంటే ఓకే ఇవన్నీ వచ్చాయి అని అక్కడి నుంచి హీరోగ్లిఫిక్స్ అని. ఈజిప్షియన్స్ మొట్టమొదటి సుమేరియన్లు వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట. ఈ కమ్యూనికేషన్లో చేతిరాత మనకు అవసరం అని కనిపెట్టిన వాళ్ళు ప్రపంచంలో సుమేరియన్లు అనమాట. ఈ ఈజిప్షియన్లు వాళ్ళు చేసిన తర్వాత హీరోగ్లిఫిక్స్ నుంచి మెల్లమెల్లగా చిన్న చిన్న స్ట్రోక్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ స్ట్రోక్స్ నుంచి చేతిరాతకి డైరెక్ట్గా రాకుండా బొమ్మలు వేయడం మొదలుపెట్టారు. చిన్న చిన్న బొమ్మలు గోడల మీద, మట్టి గోడల మీద వేసేవాళ్ళు. ఆ గోడల మీద వేసిన బొమ్మల్ని ఎక్కువగా రిపీట్ చేయలేకపోయేవాళ్ళు. సో దీన్ని రిపీట్ చేయడానికి కావాలి కాబట్టి మెల్లమెల్లగా ఆల్ఫా అని, బీటా అని కొన్ని వచ్చేసి ఆల్ఫా అని, బీటా అని కలిసి ఆల్ఫాబెట్ అనే ఒక పదం తయారైంది. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు, అరేబియన్లు వీళ్ళందరూ ఏబిసిడి, ఇంగ్లీష్లో ఏబిసిడీలు ఇలా మెల్లగా మొదలయ్యాయి అనమాట.